మంత్రి లోకేష్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని ఏపీఎల్ ఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని ఆయన పరిశీలించారు. కొత్త భవనం నిర్మాణానికి సంబంధించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగేదండి, ఇప్పుడు షార్ట్ అయిందంటే ఎవరు బాధ్యత? పేదవానికి కూడా ఒక కార్పొరేట్ వైద్యం రావాలి. ప్రతి పేదవాడు చాలా చక్కగా వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవాలి ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో. అని దాదాపు 3 ఎకరాల చిల్లర ల్యాండ్ ఉంది ఇక్కడ. దాన్ని గత ప్రభుత్వం వాళ్ళు దీన్ని రకరకాలుగా కిల్ చేసేసి, ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళ గతంలో చాలా అన్యాక్రాంతంగా చేసి వాళ్ళ చూస్తే చాలా గుండె తరుక్కుపోతూ ఉంది. చాలా దారుణంగా ఉంది ఇక్కడ. ఇమ్మీడియట్లీ వితిన్ 6 monthsలో హాస్పిటల్ రెడీ చేసి పేద ప్రజలకు అందుబాటులో ఉండేదానికి ఒక యాక్షన్ ప్లాన్గా మేము చేసి, ఒక అధునాతనమైన డిజైన్తో ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇక్కడ డెవలప్ చేసి ఒక మోడల్గా చేస్తానికి మా టీం అంతా కూడా మేము మా ఈ సిఈ గారు కానీ మా టీం అంతా కూడా చేస్తూ ఉన్నారు. దానికోసం ఈరోజు ప్రత్యేకంగా అసలు ఎక్కడ ఎలా మనం చేసుకోవాలి, అలాగే ఈ వాస్తు రీత్యా కూడా అంటే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క పేదవాడు